వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం నెక్ పెయిన్ రిలేటెడ్ స్ట్రెచెస్ కానీ మూమెంట్స్ యోగాలో ఎలాంటి సూక్ష్మ వ్యాయామం చేయడం వల్ల మనకి నెక్ పెయిన్ నుంచి ఇమీడియట్ రిలీఫ్ వస్తుందో అలాంటి సూక్ష్మ వ్యాయామం గురించి తెలుసుకుందాం. సో నెక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన పోస్చర్. ఫస్ట్ థింగ్ మన నెక్ పొజిషన్ అనమాట. మనం ఎక్కువ హ్యాంగ్ చేసి ఉంచడం వలన, లేదా హైపర్ ఎక్స్టెన్షన్లో ఎక్కువ ఉంచడం వల్ల, లేదా ఒకవైపు బెండ్ చేసి ఉండడం వలన ఇలాంటి కండిషన్స్లో మనకు నెక్ పెయిన్ అనేది వస్తుంది. ప్లస్ మన స్లీపింగ్ పొజిషన్ సరిగా లేనప్పుడు, పిల్లో సరిగా మీకు అడ్జస్ట్ అవ్వనప్పుడు కూడా మనకి నెక్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో అలాంటి నెక్ పెయిన్ నుంచి ఇమ్మీడియట్గా రిలీఫ్ రావాలంటే ఈ రెగ్యులర్ వీటిని రొటీన్ స్ట్రెచెస్లో మనం యాడ్ చేసుకోవచ్చు. పెయిన్ ఉన్నప్పుడు కూడా ఈ స్ట్రెచెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. మొదటి మనం చేసే స్ట్రెచ్ ఏంటంటే నెక్ మూమెంట్స్, సైడ్ టు సైడ్ మూమెంట్స్ చేసుకోవాలి. సో తలని మెల్లిగా రైట్ సైడ్ తిప్పినప్పుడు మన షోల్డర్ని చూడడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ అదర్ సైడ్ ఇలా సైడ్ టు సైడ్ నెక్ మూమెంట్స్ని స్లోగా, నెక్లో ఎలాంటి జర్క్ రానివ్వకుండా స్మూత్గా మూమెంట్స్ అనేవి చేసుకోవాలి. తర్వాత సైడ్ బెండ్స్, మన హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇలా నెక్ని సైడ్కి స్ట్రెచ్ చేసి ఆపోజిట్ ఉన్న సీలింగ్ వైపు చూడడానికి ట్రై చేయాలి. సో ఆపోజిట్ చూస్తున్నప్పుడు ఇక్కడంతా మనకి ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది అన్నమాట. దెన్ స్లోగా హెడ్ రిలీజ్ చేసి సేమ్ అదర్ సైడ్. అండ్ స్లోగా సెంటర్. నా రెండు చేతుల్ని ఇలా ఫింగర్స్ లాక్ చేసి తల వెనకాల పెట్టి మన చేతుల్ని తలతో రెస్ట్రిక్ట్ చేస్తూ, అంటే మీరు చేతులతో ముందుకు రావడానికి ప్రయత్నించాలి, తలతో వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో అలా ఆ టగ్ ఆఫ్ వార్ స్ట్రెచ్ తలపైన తీసుకుంటూ ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. నెక్స్ట్ మెల్లిగా ఇలా హోల్డ్ చేసి స్మూత్గా తలని ఇలా వెనక్కి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయాలి. దెన్ సేమ్ ఫింగర్స్ని తల పైన పెట్టి నెమ్మదిగా మన టాప్ ఆఫ్ ద హెడ్లో ప్రెస్ చేస్తూ ఉండాలి. తలని చేతుల్ని తలకి. దెన్ మళ్ళీ మన రైట్ సైడ్ ఈ టెంపుల్ రీజియన్లో స్ట్రెచ్ ఇక్కడ ఇవ్వడం వలన ఈ సైడ్ ఉన్న పెయిన్స్ అన్నిటి నుంచి రిలీఫ్ వస్తుందన్నమాట. మన రెస్ట్ ఈ పామ్ ఏరియాని టెంపుల్ ఏరియాలో పెట్టి తలని చేతుల్ని తలకి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇలా రైట్ సైడ్, దెన్ అదర్ సైడ్. ఈ స్ట్రెచెస్. నెక్స్ట్ చిన్ టక్స్ అంటాం. చిన్ టక్స్ కోసం మన ఇండెక్స్ ఫింగర్ని ఇలా మన చిన్ సెంటర్లో పెట్టి తలని ఇలా మెల్లిగా వెనక్కి టక్ చేయాలి. ఇక్కడ మనం టక్ చేసినప్పుడు మూమెంట్ అబ్జర్వ్ చేయండి నెక్లో. లాస్ట్ కౌంట్ ఇలా చేసి హోల్డ్ చేయాలి. దీన్ని చిన్ టక్స్ అంటాము. నెక్స్ట్ నెక్ రొటేషన్స్. నెమ్మదిగా నెక్ని రొటేషన్స్ చేసుకోవాలి. ఇలా సైడ్ నుంచి వెనక్కి నుంచి మళ్ళీ సైడ్కి. నెక్ పెయిన్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ రొటేషన్ చేయొద్దు. నెక్లో స్ట్రెయిన్ ఉన్నప్పుడు ఓన్లీ బ్యాక్వర్డ్ రొటేషన్ మాత్రమే చేయాలి. ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి చేసుకోవాలి, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి. నిదానంగా మన నెక్ మజిల్స్లో ఆ రిలాక్సేషన్ ఫీల్ అవుతూ ఇలా సైడ్ టు సైడ్, బ్యాక్ టు బ్యాక్, హాఫ్ సర్కిల్లో రొటేషన్స్ అనేవి చేసుకోవాలి. దెన్ షోల్డర్స్ కూడా మన నెక్ పెయిన్కి కనెక్టెడ్ కాబట్టి షోల్డర్ మూమెంట్ కూడా యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా షోల్డర్స్ మీద పెట్టి ఇలా ఆల్టర్నేట్గా షోల్డర్ మూమెంట్ అనేది ఇవ్వాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ ఇలా ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత హ్యాండ్స్ని ఇలా సైడ్కి పెట్టి నెమ్మదిగా మన షోల్డర్ బ్లేడ్స్ని జాయిన్ చేస్తూ సెంటర్కి తీసుకోవాలి. ఇలా ఒక 10 టైమ్స్ చేసి బాడీని రిలాక్స్ చేయాలి. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ మూమెంట్స్ రోజు చేసుకోవడం వలన, లేదా పెయిన్ ఉన్నప్పుడు చేసుకోవడం వలన వెంటనే మనకి రిలీఫ్ అనేది తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.